పరిశుద్ధ గ్రంథం నుంచి 120వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఇది దావీదు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే ఆయన ఉత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అదే మాట రాయబడింది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంటే ఉత్తరం ఇచ్చిన మాట దగ్గర అర్థం ఏంటంటే జవాబిచ్చెను అని అర్థం. ఎవరికి జవాబు ఇచ్చారంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు దావీదుకి ఆయన శ్రమలో ఉన్నప్పుడు, ఆయన ఆపదలో ఉన్నప్పుడు దేవుడే ఆయనకు తోడుగా ఉండి నడిపించి రక్షించి కాపాడిన దేవుడు. మరొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దావీదుకు సంబంధించినంటే అది కూడా ప్రార్థన ద్వారా ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆ మాట కూడా 121 కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. ఇది దావీదు యొక్క అనుభవంలో ఆయన కొండల వైపు కన్నులెత్తినప్పుడు అక్కడ సహాయం దొరకలేదు. కానీ కొండల వైపు అంటే అర్థం ఏంటంటే లోకం వైపు ఏ మనిషి అయినా కానీ చూచినప్పుడు, మనుషుల వైపు చూచినప్పుడు సహాయాన్ని అర్థిస్తాం కదా. కానీ ఏ సహాయము మనకు అర్థించడము మనుషుల వల్ల కాదు. కానీ అదే పరిస్థితిలో దావీదు కూడా కొండల వైపు చూశాడు, సహాయం దొరుకుతుందని అనుకున్నాడు. కానీ అక్కడ ఆయనకు దొరకలేదు సందర్భాలు ఇక్కడ చూస్తున్నాము. కానీ దాని జవాబు ఇక్కడ వెంటనే దేవుడు సహాయం చేస్తున్నాడు. చూడండి, 121 కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఇప్పుడు ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారో వారు ఎవరైపు చూడాలండి? పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన. ఇప్పుడైతే యేసుక్రీస్తు నామములో ఈ కృపాకాలంలో మనం ఉంటున్నాం కాబట్టి కుమారుడు ద్వారా మనం ప్రభువు నామములో ప్రార్థించినప్పుడు తండ్రి ఆ మొర ఆలకిస్తాడు, ప్రార్థన ద్వారా సహాయం చేస్తాడు. ఆనాడు దావీదు కొండల వైపు చూసి సహాయం దొరుకుద్దని చూశాడు, కానీ సహాయం దొరకలా. కానీ ఎప్పుడైతే 121 కీర్తనలో 2వ వచనంలో యెహోవా నాకు సహాయం కలుగును అని చెప్పినప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన భూమాకాశం సృజించిన దేవుడు. ఆయన చిన్న విషయం కాదండి. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే భూమి ఆకాశం సృజించిన వాడు. నోటి మాట చేత ఆకాశం కలుగునుగా కన్నాడు, నోటి మాట చేత భూమి కలుగునుగా కన్నాడు. సృష్టి యావత్తంతా కూడా ఆయన నోటి మాట దగ్గర జరిగింది కాబట్టి, అది దావీదు గుర్తించాడు కాబట్టి ఆయన కనులు యెహోవా వైపు చూసినప్పుడు సహాయం పొందుకున్నాడండి. ఎలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడో ఆ వచనాన్ని కూడా చదువుకొని వర్ణిస్తాను. చూడండి, ఇదే 125వ కీర్తనలో ఆయన చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. 4వ వచనం చూద్దాం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయుము. ఇక్కడ ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెహోవా మంచివారికి మేలు చేస్తాడు. ఎలా చేస్తాడైనా? యథార్థ హృదయం కలిగి ప్రార్థించినప్పుడు, యథార్థతో దేవుని వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు, దేవుని మార్గంలో మనం విని మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. అదే ఇక్కడ రాయబడిన మాట. యెహోవా మంచివారికి మేలు చేయును అంటే మేలుకి ఆపోజిట్ కీడుండి, కీడుకి మేలుకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన మంచి దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. మన ప్రార్థనకు యథార్థ హృదయంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన
మేలు చేయక ఉండలేడు. నిండు మనసుతో ప్రార్థించాలి. నిండు మనసుతో ఆయన్ని ఆరాధించాలి. నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే మనం దీవించబడదామండి. మరొక వచనాన్ని నేను చూపిస్తాను. ఈ వచనాన్ని చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 128 కీర్తనలో మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచే వారందరూ ధన్యులు. ఇది భయభక్తులకి సంబంధించినటువంటి వాక్యం. ఈ 128 కీర్తన అంతా కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వాక్యం ఇది. దావీదు యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి ఈరోజు వాక్యం ఉన్న నీవు, నేను మనమందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి, ఒక కుటుంబంగా మనం ఉన్నాం కాబట్టి, మనం ఎలా కలిగి ఉండాలా భూమి మీద? అదే రాస్తాడిక్కడ. యెహోవాను భయభక్తులు కలిగి అని రాస్తాడక్కడ. అంటే కొంతమందిలో భయం ఉంటది. మరి కొంతమందిలో భక్తి ఉంటది. కానీ అలా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి అని రాస్తాడిక్కడ. భక్తి ప్రతి ఒక్కరిలో ఉంటది. కానీ భయం అనేది కొంతమందిలో ఉంటది. ఆ కొంతమందిలో మనం ఉంటున్నామా లేదా? భయభక్తులు కలిగి మనం ఉన్నట్టయితే, ఆయన త్రోవలో నడిచిన వారం అయితే మనం ధన్యులమే. ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్న నీవు, నేను మనమందరం కూడా ఆయన బిడ్డలము. ఆయన సొత్తే గదా! ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏందంటే, శ్రమలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2 ఏందంటే, కొండల వైపు నా కన్నులెత్తినప్పుడు నాకు సహాయం దొరకలేదు గానీ, యెహోవా వలన నాకు సహాయం పొందుకున్నాను గాబట్టి, ఆయన ఎలాంటి దేవుడంటే, భూమి ఆకాశం సృజించిన వాడు. రెండవది. మూడవదిగా ఆయన ఏందంటే, 125 కీర్తన 4 వచనంలో చెప్పబడిన రీతిగా యెహోవాకి ఆయన అంటాడు అక్కడ, యెహోవా మంచివారికి మేలు చేస్తాడాయన. ఆ మంచివారు ఎలాంటి ఉండాలి? ఎలా కలిగి ఉండాలని చెప్పాను? యథార్థ హృదయం కలిగి ఉండాను. మేలు చేయక మానడాయన. మూడవదిగా ఆయన మేలు చేసే దేవుడుగా ఉంటాడు. నాలుగోదిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలో నడిచే వారందరూ కూడా ధన్యులవుతారనమాట. ఈ నాలుగింతల అనుభవాలు మనం కలిగి జీవించినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు ఎనలేని స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, యూట్యూబ్ ఛానల్ ద్వారా దావీదు గురించి మీరు తేటంగా మాట్లాడారు. ఈ వాక్యం విన్న బిడ్డలు ప్రభువా, అంతరంగములో శాంతి, సమాధానం, సంతోషం దయచేయండి. కొండల వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యం దయచేయండి. యథార్థ ఉదయం కలిగిన వారికి మంచి మేలు చేసే దేవుడు మీరే కదా నాయనా. బిడ్డలందరినీ దీవించండి. ఏ బిడ్డ వ్యాధిలో ఉన్నాడో స్వస్థపరచండి. ఏ బిడ్డ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి అవసరం తీర్చండి. ఏ కుటుంబంలో ప్రభువా తండ్రి నాయన అసమాధానంగా ఉంటున్నారో సమాధానపరచండి నాయన. సంతోషం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ సావాసమును మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి.